వెపన్ మన దగ్గరే ఉంది, జెట్ మన దగ్గరే ఉంది, మనం క్రాస్ అవ్వాలి ఇంటర్నేషనల్ బార్డర్. జస్ట్ ఆ వెపన్ లో నుంచి ఏదైతే మనకు మిసైల్ వెళ్ళిందో ఆ మిసైల్ ఒక్కటే క్రాస్ అయింది. వెళ్ళింది. దానికి అబ్జెక్షన్ ఉంటుందా? అబ్జెక్షన్ అంటే ఇందులో ఇది జరిగిన వెంటనే నాకు నచ్చని విషయాలు ఇదొకటి. ఇండియన్ గవర్నమెంట్ వెంటనే స్టేట్మెంట్ రిలీజ్ చేసింది, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఏమని మేము చేసినవన్నీ ప్రెసిషన్ స్ట్రైక్స్ ఓన్లీ ఆన్ టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ ఆర్ నాన్ దాన్ని ఏమంటారు ఎస్కలేటరీ ఇన్ నేచర్ అని. అంటే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏంటి అంటే ఏ బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్ని చూసి ప్రిసైజ్గా ఆ బిల్డింగ్ మీదే మేము టార్గెట్ చేసాం. పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన ఏ ఎలిమెంట్ని మేము టార్గెట్ చేయలేదు. దాని తర్వాత ఇది ఏదైతే మేము చేసామో దీన్ని మీరు అది చేయలేదు, పెద్ద విషయం చేయకూడదు, ఎందుకంటే మేము టెర్రరిస్ట్ని టార్గెట్ చేసాం, సివిలియన్స్ని కానీ పాకిస్తాన్ ఆర్మీని కానీ మేము టార్గెట్ చేయలేదు అని చెప్పి ముందు నుంచే మనం ఒక సంజాయిషి ఇచ్చుకున్నట్టు నాకు అనిపించింది. అది మీకు నచ్చలేదు? అది నాకు ఖచ్చితంగా నచ్చలేదు. మనం జస్ట్ ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సింది, పెహల్గామ్లో ఇది జరిగింది, దానికి జస్టిస్గా మేము ఇది చేస్తున్నాం, దానికి న్యాయం చేస్తున్నాం అని మేము చేసామని అంతవరకే చెప్పాల్సింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఏమన్నా క్వశ్చన్లు వస్తే అప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక అర్థం. ముందు నుంచే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే మనం ఎక్కడో లోవర్ హ్యాండ్లో ఉన్నట్టు, లేకపోతే దీన్ని పెద్దది అవ్వకుండా మనమే ఆపుతున్నట్టు ఒక సంకేతం లాగా వెళ్తుంది. అలా కాకుండా జస్ట్ మనం ఇది చేసేసాం అని చెప్పి కామ్గా ఉండాల్సింది. అటువైపు నుంచి ఏమన్నా క్వశ్చన్స్ వస్తే అప్పుడు మనం చెప్పాల్సింది. లెట్ దెమ్ ఆస్క్, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరే ముందు ఎందుకు సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ ఇస్తున్నారు? అంటే గవర్నమెంట్కి చెప్పే అంత పెద్దవాడిని కాదు, కానీ అట్ ద సేమ్ టైం చూడ్డానికి ఎలాగుంటుంది అంటే పర్సెప్షన్ పరంగా అది వీళ్ళు ఎందుకు ముందే సంజాయిషి చెప్పుకుంటున్నారు, తప్పేం చేయలేదు కదా. ఇప్పుడు ఇజ్రాయెల్ ఉంది, యుఎస్ ఉంది, వాళ్ళు వేరే కంట్రీస్లో అసాసినేషన్ చేస్తారు, జెట్ ప్లేన్స్ని పంపించి అక్కడ చంపుతారు, అక్కడ బాంబ్ చేస్తారు. వాళ్ళు ఇలాగ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళరు, మేము ఎందుకు చేసాం. వాళ్ళు మేము చేసామని చెప్తారు అంతే. ఆ తర్వాత ఎవరైనా క్వశ్చన్స్ అడిగితే అప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, అప్పుడు డీటెయిల్గా వెళ్తారు. మనం కూడా అలా వెళ్ళాల్సింది. అంటే పోనీ ఇది ఊరక పైకి అలాగా చూపించి మళ్ళీ సెకండ్ రౌండ్ ఉంటే నేను ఖచ్చితంగా ఆనందిస్తాను.